బీజేపీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమిటో మనకు తెలుసు ఇలా 22 రాష్ట్రాల్లో ఉందండి. 22-23 రాష్ట్రాలలో బీజేపీ ఉంది. ఇంకా 6-7 రాష్ట్రాల్లో రాలేకపోవడం కారణం ఏంటంటే అక్కడ ఉన్న హిందువులే. అర్థమవుతుందా? హిందువులు మారాలి. నువ్వు బీజేపీని తెచ్చుకుంటావా కాంగ్రెస్ నీ ఇష్టం. ఇలా కాంగ్రెస్ తెచ్చుకున్నావు. తెలంగాణలో 85% హిందువులు లేరా? బతుకమ్మలాటోళ్ళు, వినాయకులు పెట్టేవాళ్ళు, అమ్మవారిని పెట్టేవాళ్ళు, బోనాలు చేసేవాళ్ళు అంతే ఎవరు? హిందువులే. మరి కాంగ్రెస్ ఎందుకు తెచ్చుకున్నారు? బీజేపీ మంచి పార్టీ కదా, ఎందుకు నమ్మలే? అంటే వాళ్ళకు నమ్మకం లేదు, వాళ్ళ మీద నీకు నమ్మకం లేదు. మేమే 4 స్తంభాల్లాగా ఉండాలని కొంతమంది నాయకులు అనుకుంటున్నారు. కాబట్టి ఇంకా కొత్తని రానియరు వాళ్ళు. మీరు అక్కడ బీజేపీని ఓడించింది ఆ హిందువులే అని మీరు అంటున్నారు కదా, ఇది మిగిలిన కొన్ని రాష్ట్రాల్లో 22 రాష్ట్రాల్లో మరి వాళ్ళు బీజేపీని వ్యతిరేకిస్తున్నారు ఎందుకు అనుకోకూడదు? నీకు విషయం వింటలేవు. అక్కడ రామాలయం కట్టారు యూపీలో. అక్కడ ఒక నెలకు 7,000 రూపాయలు పింఛన్ ఇస్తామని, ఇక్కడ 2,000 ఇస్తా అంటేనే మనం కాంగ్రెస్ తెచ్చుకున్నాం. మీరు వింటలేరు. 2,000 ఇస్తామంటేనే రేవంత్ రెడ్డి మాట 4,000 ఇస్తానంటేనే 2,000 కోసం కాంగ్రెస్ తెచ్చుకున్నాం. అక్కడ నెలకు 7,000 రూపాయలు ఇస్తామని చెప్పింది ఎవరు? రాహుల్ గాంధీ. సో అక్కడ సామాన్యుడికి తిండికే లేదు. వాడు 7,000 కోసం లొంగిపోయి ఓటేశాడు. వాడికి రామాలయం భీమాలయంతో సంబంధం లేదు. అర్థం చేసుకోండి. ఆకలి అవుతుంది, నాకు అన్నం కావాలి. నువ్వు అన్నం బిర్యానీ పెడతావా, పాయసం పెడతావా, లేకపోతే దద్దోజనం పెడతావా, ఏమి ఇస్తావో తర్వాత విషయం. ఆకలి తీస్తామన్నారు, ఆ మాట నమ్మి ఓటేశారు. పరిస్థితి అక్కడ యోగి ఉంటుంది, భోగి ఉంటుంది, ఎవరు ఉంటుంది వాళ్ళ స్థితి అట్లా. అందుకే డబ్బులతో మహిమ జరుగుతుంది. డబ్బులకు లొంగనేటువంటి స్థితిలోకి హిందువులు వస్తే, ఈ ధర్మం కోసం మాట్లాడే పరిస్థితి వస్తే అప్పుడు ఈ దేశం హిందూ దేశంగా మారుతుంది. తెలంగాణ రాష్ట్రంలో 150 డివిజన్ మన హైదరాబాద్ లో ఉన్నాయి. వీళ్ళు ఫస్ట్ మారండి. ఎందుకంటే ఇప్పుడు అల్వాల్లో ఒక విగ్రహం పెట్టారండి. 4 రోజుల కింద పెట్టిన 15 రోజుల కింద 10 రోజుల కింద పెట్టిన విగ్రహాన్ని ఇంటి పక్కన సొంత స్వార్థపర గొడవలతోని వినాయకుని పూజ కాకుండా చేశారు ఒక దగ్గర. ఈ దరిద్రం ఎవరికి? అక్కడ ముస్లిం క్రిస్టియన్ అంటే నేను నాలాంటి వాడు యుద్ధం చేసేవాడు, అక్కడ హిందువే ఉన్నాడు పక్కన ప్రమాదకుడు. సో ఈ ధోరణి జరుగుతుంది. కాబట్టి ఈ రోజు మనం దాని నుంచి బయటపడాలి. అలానే ఇంకొకటి ఉంది చిన్నది, ఇందాక మనం అనుకున్నాం అసలు ఈ ఏదైతే ఈ నరేంద్ర మోదీ గారికి సంబంధించినటువంటి బర్త్డే గురించి కావచ్చు, అదేవిధంగా ఇంకొకటి అనుకున్నాం ఏది తెలంగాణ విమోచన దినం, అదొకటి. ఇంకోటి విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం. దీని గురించి కూడా ఒక 2 నిమిషాలు. నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజు సెప్టెంబర్ 17 నాడు జరిగింది అని మనకు వినికిడి. వారు అధికారికంగా చేస్తున్నారు. తెలంగాణ విమోచన దినాన్ని కేసీఆర్ గారు ఫస్ట్ చేస్తామని యుద్ధంలో తెలంగాణ ఉద్యమంలో మాట్లాడారు. తెలంగాణ విమోచన వచ్చిన తర్వాత ఎంఐఎం పార్టీకో లేకపోతే కొంతమంది నాయకులకు లోబడి తెలంగాణ విమోచన దినం మేము చేయమండి అని దాన్ని ఉల్టా చేశారు. కాబట్టి ఆ తెలంగాణ విమోచన దినం చేయాలని బీజేపీ పార్టీ కోరుకుంటుంది. రెండోది, నరేంద్ర మోడీ గారు ఏం డిక్లేర్ చేశారంటే ఇవన్నీ పంజాబ్ అవసరం లేదు, ఈ రోజు విశ్వకర్మ జయంతి, విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం ఉంది. యాక్చువల్ మేడే అనేది మన భారతదేశానికి పనికిరాదు, ఇది చైనా నుంచి వచ్చినటువంటి పార్టీ. ఇది మేడే. ఈ మేడే నాడు మన హిందువులు ఎవరు కూడా, మన భారతీయులు ఎవరు మేడే చేయకూడదు. విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం నాడే, విశ్వకర్మ జయంతి నాడే ఈ యొక్క అసలైనటువంటి కార్మిక దినోత్సవంగా మీరు జరుపుకుంటారా నాయన అని ఆయన క్లియర్ గా కుండబద్దలు కొట్టి ఒక భారత ప్రధానమంత్రి విశ్వకర్మ గురించి చెప్పాడు. మరి అటువంటి విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని కొంతమంది కులాలకు అంటగట్టి ఇదివరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో గుల్జార్ హౌస్ లో మొదటిగా తయారు చేశారు 35 సంవత్సరాల కింద. తర్వాత కరోనా టైంలో 1 year ఆగింది, తర్వాత మళ్ళీ మెయింటెనెన్స్ అయింది. ఇప్పుడు ఆ విశ్వకర్మలకు ఆ విశ్వకర్మలు ఆ కులస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కేసీఆర్ గారు పుణ్యమా అంటూ 5 ఎకరాల జాగా ఇవ్వడం వల్ల ఉప్పల్ బగాయతులు అక్కడ నిరంతరంగా చేస్తున్నారు. అలాగే ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిరంతరంగా జరిగేది సర్వమత సమ్మేళనంగా, సర్వధర్మ సాంప్రదాయంగా వచ్చేది. కానీ ఇప్పుడు అక్కడ కులమైపోతుంది. ఇక్కడ కూడా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని ఎగ్జిబిషన్ లో గ్రౌండ్ లో కూడా నేను ఈ మధ్య పెట్టాలని అప్లికేషన్ కూడా పెట్టించా. ఎందుకంటే విశ్వకర్మ అనేవాడు కులం కాదండి. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఒక విశ్వకర్మ కులస్తున్నాడు, కార్పెంటర్ పని చేస్తున్నాడు, అతన్ని మాత్రమే చేయడం లేదు. ఇలా ముస్లింలు, క్రిస్టియన్స్, రాజస్థానీ, గుజరాతీ అందరు చేస్తున్నారు. వీళ్ళందరికీ ఎవరు నేర్పారు? ఆ విశ్వకర్మ సాంప్రదాయకులే నేర్పారు. సో సర్వం వేదం కూడా అందరికీ సమానమే. వేదం అందరూ చదవచ్చు. అది అంబేద్కర్ గారు కొట్లాడారు, వేదం అందరూ చదవచ్చు. ఆయన కొట్లాడి వేదం చదువుకున్నాడు, సంస్కృతం చదువుకున్నాడు. కాబట్టి ఆయన చెప్పారు, వేదంబులు చదివి వాదంబులు ఎక్కడికి గాని వస్తువు గనిరా, ఏదారి తెలియక వాదంబుకు తిరుగువారు వ్యర్థులు సిద్ధ అన్నాడు. వేదం అందరి సొత్తు, విజ్ఞానం కూడా అందరి సొత్తు, అలానే దేవుడు కూడా అందరి సొత్తు, దేశం కూడా మన అందరి సొత్తు. కానీ కొందరు రాజస్థానీలో ఉండాలి, గుజరాతీలో ఉండాలి, మహారాష్ట్రలో ఉండాలి, తెలంగాణలో ఉండాలి కాదు. ఈ దేశంలో ఎవరైనా ఎక్కడికైనా చూడండి, ఆ డబ్బులు ఇచ్చినటువంటి ఉద్యమం ఇప్పుడు పారిపోయింది. ఈ సునామీ, ఈ భూకంపాల వల్ల, వర్షాల వల్ల పారిపోయింది. ఎడిపోయిందో తెలియదు. అవి డబ్బు కొట్టుకుపోయింది. కాబట్టి అదొకటి. రెండోది, ఈ అష్టకంలో, విశ్వకర్మ అష్టకంలో ఒక శ్లోకం ఉందండి. అది 8వ శ్లోకము. ఏమిచ్చారంటే, కల్పపావన కల్పజీవన కల్పభావన మోస్తుతే, కల్పపాలన కల్పకేలన కల్పజ్ఞాజ్ఞు నమోస్తుతే, కల్పనాకృత కల్ప సంయుత కల్ప కల్ప నమోస్తుతే, కల్పతాండజ కల్పనామక
విశ్వకర్మ జగత్ ప్రభో. ఇది అష్టకంలో 8వదండి. ఇది సాక్షాత్తు ఆనాడు ఆదిశంకరాచార్య విరచితం. వారు ఎన్నో గ్రంథాలు రచించారు 32 సంవత్సరాల లోపలనే. అందులో ఇది. అందుకని ఆ విశ్వకర్మ అనేది ఇదేం క్రిస్టియన్ ముస్లిం పదం కాదండి. కాబట్టి హిందువులో ఉన్నటువంటి కొంతమంది జంజ పండితులు చెప్తున్నా అందరికి, విశ్వకర్మ సర్వాంతర్యామి. ఇతనికి కుల మతాలతో ప్రాంతాలతో భేదం లేదు. నేనే విశ్వకర్మని అనుకోండి, నా సాంప్రదాయం అనే అనుకోండి. నన్ను వచ్చి పాకిస్తాన్ లో రామాలయం కట్టమన్నారు అనుకోండి, నేను కట్టాలి. మసీదు కట్టాలనుకో, నేను వెళ్ళి ముగ్గు పోయాల్సిందే. అక్కడ బ్రాహ్మణుడు పురోహితుడు రాకపోయినా పర్లేదు, కానీ నేను వెళ్ళి కింద స్థపతి పూజ చేయాల్సిందే. సో అది విశ్వకర్మకు ఉండేటువంటి జ్ఞానం. ఈరోజు విశ్వకర్మలే ఈరోజు పీరీల పైన తలకాలు ఉన్నాయి కదండి, ఎవరు చేస్తున్నారు? విశ్వకర్మలే. అర్థమైందా? ఇలా గణపతి ఎవరు చేస్తున్నారు? విశ్వకర్మని. అవునా కదా? ఈరోజు ఏ చేయాలని వాళ్ళు చేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళు జనంలో ఉన్న డిమాండ్ని బట్టి తయారు చేయాల్సిందే తప్ప దానికి మత ప్రాంత కుల సంబంధం లేదు. ఇప్పుడు నువ్వు వచ్చి ఖడ్గం ఏమన్నావు చేసిస్తా, నువ్వు యుద్ధం చేయడానికి వాడతావు. ఆయన వచ్చి ఖడ్గం అడిగాడు, ఆయన మనుషులు నరకడానికి తీసుకుపోయాడు. ఇతను వచ్చి అడిగాడు, ఇతను కూరగాయలు కోయడానికి వేస్తాడు. నువ్వు దేనికి ఉపయోగిస్తావు? దాని కర్మ సిద్ధాంతం నేను పట్టుకుంటది. కానీ నా సిద్ధాంతం ఏమిటంటే నేను తయారు చేయడం. అర్థమైందా స్వామి? ఇది మన యొక్క విశ్వకర్మ యొక్క లక్ష్యం. అలానే గణపతి యొక్క లక్ష్యం ఏమిటంటే అన్ని గణాలకు అధిపతి అని మనం ఏదైతే, అన్ని గణాలకు అధిపతి మాత్రమే ఒక విశ్వకర్మ. అది మాత్రం ప్రథమ. ఇప్పుడు ఈ విష్ణు ఈ శంకరుని యొక్క పుత్రుడు ఏదో గణపతి ఉన్నాడో అతను వరపుత్రుడిగా వచ్చాడు. కొంతమంది రాక్షస సంహారం కోసం వచ్చాడు. అతని యొక్క గణాధిపత్యంలో ఉన్నటువంటి అతని చిరంజీవిగా వెళ్ళడానికి అతన్ని మనం ఘనంగా చేసుకున్నాము. కానీ దాన్ని మనం కొంతమంది వాళ్ళు మన సాంప్రదాయాలు విష్ణు సాంప్రదాయాలు మొక్కడం లేదని మీ అభియోగం నాకు వచ్చింది. నిజమే, అది వాళ్ళు కూడా మారతారని నేను అనుకుంటున్నా. మారాలి కూడా. మారకపోతే మారుస్తారు వాళ్ళు మారుస్తారు. వీళ్ళు మార్చకపోయినా వాళ్ళు మారుస్తారు. అలానే అమ్మవారి పండుగ రేపు, అదే పార్వతీ మాతను పెట్టి రేపు నవదుర్గలుగా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 9 రోజులు అనర్గళంగా అయ్యవారి తర్వాత గణపతి తర్వాత ఆ పూజలు వస్తాయి. ఇప్పుడు దసరాకు ఒక రోజు ముందు మనకు 9 రోజులు ప్రోగ్రామ్ జరుపుకుంటాం. అమ్మవారి ఉత్సవాలలో అయ్యవారి వంగనే అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయి. ఇది మనకు తెలిసి తర్వాత వెంటనే శివరాత్రి వస్తుంది. అది శివుని యొక్క రాత్రి. ఈ ముగ్గురి ఒకటిని కూడా వస్తుంది. దాని వెంటనే అయ్యప్ప స్వామి దీక్ష వస్తుంది జనవరిలో. ఇవన్నీ రకరకాలుగా 4 అంశాలు ఒకే ఒక పక్క పక్కన ఉంటాయి. ఇది మన సాంప్రదాయాలు వస్తున్న నిరంతరమైనటువంటి విశిష్టత. జై శ్రీరామ్, జై గురుదేవ్, భారత్ మాతకి జై గోమాత, హర హర మహాదేవ్. హర హర మహాదేవ్.